హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు ఏపీ టెట్ కమ్ టీఆర్టీ 2019లో వచ్చినటువంటి ఎగ్జిటి క్వశ్చన్ పేపర్ నందు క్వశ్చన్స్ ఏ కాన్సెప్ట్ నుంచి అడగడం జరిగింది, వాటి యొక్క సాధనలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మరి ఒకసారి క్వశ్చన్ పేపర్ నందు క్వశ్చన్స్ 111 నుండి 130 వరకు 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇందులోపల మనం గమనించినట్లయితే మొదటి క్వశ్చన్, if the compound ratio of 8 is to 5 1/3 and the inverse ratio of 3 1/5 is to 1 1/3 is 50 is to x, then the value of x is. మరి ఇక్కడ మనకి మూడు నిష్పత్తులు ఇచ్చిన మొత్తం మీద అందులోపల మనకి ఇచ్చింది కాంపౌండ్ రేషియో అనగా బహుళ నిష్పత్తి. మరి ఇక్కడ మొదటిదేమో 8 is to 5 1/3. మరి ఇందులో 8 is to 1/3ను మనం భిన్న రూపంలో ఉంది, ఇక్కడ మిశ్రమ భిన్నం, మరి అపక్రమ భిన్నంగా మారుస్తున్నాం. 3 5ల 15, 15 + 1 16/3. అయితే నిష్పత్తి ఎప్పుడు కూడా భిన్న రూపంలో ఉండకూడదు, పూర్ణాంక రూపంలోకి మార్చుకోవాలి. మరి 3 భాగిస్తుంది, ఇది కూడా మొదటి పూర్వపదాన్ని కూడా 3తో గుణించి భాగించినట్టయితే 24 is to 16 అవుతుంది. 24 is to 16. అలాగే రెండవది 3 1/5 అనగా 5 3ల 15, 15 + 1 16, సో 16/5. అలాగే 1 1/3, 3 1ల 3 + 1 4, సో 4/3. ఇందులో కూడా భిన్న రూపంలో ఉంది. భిన్న రూపంలో ఉన్నట్టయితే మరి రెండు కూడా భిన్న రూపంలో ఉన్నట్టయితే ఈ విధంగా గుణించుకుంటాం. 16 3ల 48, అలాగే 4 5ల 20. ఓకే, తర్వాత దీని ఒకవేళ పూర్వపదము పరపదం రెండు కూడా ఒకే సంఖ్యతో భాగించబడుతున్నట్టయితే భాగించుకుంటాం. మరి మొదటి చూసినట్టయితే 8తో భాగించబడుతుంది, 8 3ల 8 2ల, కాబట్టి 3 is to 3 is to 2 అవుతుంది. అలా ఇది కూడా భాగించబడుతుంది, మరి 4 ఎక్కం లోపల భాగించి 4 12ల 4 5ల, సో 12 is to 5 వస్తుంది. ఇవి రెండు నిష్పత్తులు వచ్చినాయి. ఇప్పుడు మరొకసారి చూడండి, ఫస్ట్దేమో అలాగే తీసుకోవాలి, రెండో దానికి యొక్క విలోమ నిష్పత్తి. సో 12 is to 5, 12 is to 5కు విలోమ నిష్పత్తి ఇన్వర్స్ రేషియో 5 is to 12 అవుతుంది. 5 is to 12. నెక్స్ట్ ఇప్పుడు కాంపౌండ్ రేషియో అంటే ఏంటి చూద్దాం. A is to B ఒక రేషియో, C is to D రెండో రేషియో అయితే ఈ రెండింటి యొక్క కాంపౌండ్ రేషియో అంటే మనకి ప్రొడక్ట్ ఆఫ్ మనకి లబ్ధము, పూర్వపదాల లబ్ధము మరి పరపదాల లబ్ధముల నిష్పత్తికి సమానం. అంటే AC is to BD అవుతుంది. ఇప్పుడు మరి 3 5ల 15, పూర్వపదాల లబ్ధం 15, అలాగే పరపదాల లబ్ధం 24. 15 is to 24 is equal to 50 is to x ఇచ్చిండు, 50 is to x. ఇప్పుడు మరి నిష్పత్తిని భిన్న రూపంలోకి మార్చుకున్నట్టయితే 15/24 is equal to 50/x. x భాగిస్తుంది, రెండో వైపు వస్తే గుణిస్తుంది, అలాగే 24 భాగిస్తుంది, రెండో వైపు వస్తే గుణిస్తుంది. సో దేర్ ఫోర్ x is equal to మొత్తం మీద మనకి ఏమవుతుంది 50 × 24/15. 5 3ల 5 10ల 3 1ల 3 8ల, సో 10 8ల 80. దేర్ ఫోర్ మనకి ఇచ్చినటువంటి x విలువ అనేది 80 అవుతుంది. ఒకసారి మరోసారి చూడండి ఏమేం చేసినా మనం ఇందులో కూడా చూసినట్టయితే ముందుగా ఇచ్చినటువంటి దాని యొక్క భిన్న రూపంలో ఇచ్చినటువంటి నిష్పత్తులను పూర్ణాంకాలుగా మార్చుకున్నాం. అలాగే పూర్వపదం పరపదాన్ని భాగించినాం. ఇక్కడ 24 is to 16 అంటే 8 3ల 8 2ల వచ్చింది. అలాగే రెండవది మరి 48 is to 20 వచ్చింది. 4తో భాగిస్తే 12 is to 5 వచ్చింది. మరి ఇక్కడ ఇన్వర్స్ రేషియో విలోమ నిష్పత్తి అడిగిండు, 5 is to 12 అవుతుంది. నెక్స్ట్ ఇది మన కాంపౌండ్ రేషియో బహుళ నిష్పత్తి అనగా పూర్వపదాల లబ్ధము నిష్పత్తి పరపదాల లబ్ధం సమానం అవుతుంది. మరి 15 is to 24 అయింది. ఇక్కడ ఇందులో కూడా ఆన్సర్ ఇచ్చిండు 50 is to x అని ఇచ్చిండు, కాబట్టి మరి సమానం చేసినట్టయితే x విలువ 80 వచ్చింది. ఆప్షన్ 2 is the correct option. నెక్స్ట్ క్వశ్చన్, the compound interest on 31,250 rupees at 8% per annum for 2 3/4 years is 31,250 రూపాయలు, 8% చక్రవడ్డీ చొప్పున 2 3/4 సంవత్సరాలకు అయ్యే వడ్డీ ఎంత అని అడిగింది. ఇక్కడ వడ్డీ అడిగిండు. అయితే మనకి ఇక్కడ సంవత్సరానికి 6 నెలలకు 3 నెలలకు కూడా చక్రవడ్డీ లెక్కిస్తాం. ఈ సంవత్సరం నందు మనకి ఎన్ని నెలలకు అని చెప్పలేదు, అంటే మనం జనరల్గా 1 ఇయర్కి తీసుకుంటాం. మరి 2 సంవత్సరాలు ఉంది, 3/4 నెలలు ఉంది. 3/4 నెలలు అనగా 9 నెలలు అవుతుంది. మరి ఇప్పుడు ఇందులో కూడా మనం చక్రవడ్డీ కాబట్టి ముందుగా 2 సంవత్సరాలకు తెలుసుకుంటాం. మరి 2 సంవత్సరాలకు సూత్రము A is equal to P × 1 + R/100 హోల్ పవర్ ఆఫ్ n. ఇందులో A is equal to P అనగా అసలు 31,250 రూపాయలు, 1 ప్లస్ ఇంట్రెస్ట్ రేటు R 8% కాబట్టి 8/100 హోల్ పవర్ ఆఫ్ 2 ఇయర్స్ కాబట్టి 2 తీసుకుంటాం ఫస్ట్. సో 31,250 ఇంటూ ఇక్కడ 100 1ల 100, 100 + 8 108/100. ఘాతం 2 ఉంది కాబట్టి 2 సార్లు రాసుకుంటాం, 108/100. ఇప్పుడు క్యాన్సల్ చేసినట్టయితే మనకి 4 25ల 4 7ల 28, 3 మిగులుతుంది. నెక్స్ట్ ఇది
432. నెక్స్ట్ ఇది 5 ఉంది, 0, 4 1 4. సో ఇక్కడ మనకి పాయింట్ రూపంలో వస్తుంది, 2తో క్యాన్సిల్ చేద్దాం. 2 50ల, 2 1ల, 2 5ల, 2 6ల, 2 2ల, 2 5ల. సో ఎంత వచ్చింది మనకి? ఫస్ట్ ఇది 15,625 ఇంటూ 108 ఇంటూ 108, 116 64 అవుతుంది. 11,664 బై 50 ఇంటూ 100. దీంట్లో 5తో భాగించినట్టయితే 5 10ల, 5 3 15, 5 1 5, 5 2 10, 5 5 25. మళ్ళీ 5తో భాగిస్తే 5 2, 5 6 30, 1, 5 2 10, 2, 5 5 25. నెక్స్ట్ 25 25ల, ఇక్కడ 25 4ల క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ లాంగ్లో చూసినట్టయితే 25 ఇంటూ 11,664 బై 2 4ల 8 వస్తుంది. నెక్స్ట్ ఇది మరి ఇక్కడ మనం భాగించినట్టు 8తో భాగించబడుతుంది. 8 1ల 3, 8 4 32, 4, 8 5 40. నెక్స్ట్ ఇది 8 8 64. సో 1458 ఇంటూ 25 వచ్చింది. మరి 25తో గుణించినట్టయితే మనకి వచ్చేటటువంటి విలువ చూసినట్టయితే 25 8ల 200, 25 5ల 125, 145 అవుతుంది. 25 4ల 100, 100 ప్లస్ 14 114, 4 రాసుకుంటాం 11, 25 ఎక్కం 25, 36, 36,450. ఇది మనకి 2 సంవత్సరాల తర్వాత అయ్యేటటువంటి మొత్తం. ఇప్పుడు మిగిలినటువంటి 9 నెలలకు మనం బారు వడ్డీ ప్రకారం చేస్తాం. మరి బారు వడ్డీ ప్రకారం పీటీఆర్ బై 100. సో పీటీఆర్ బై 100 అనగా చూడండి, ఇక్కడ ఐ మాత్రం వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది ఇక్కడ. సో ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. ఇది మనం చక్రవడ్డీ అయినప్పటికీ మనం నెలల్లో ఉన్నట్టయితే బారు వడ్డీ వాడుతుంటాం. సంవత్సరం కంటే తక్కువగా ఉన్నప్పుడు పి అనగా 36,450, టైం మనకి 3/4, లేదా 9 నెలలు అంటే 9/12 రాయొచ్చు, లేదా 3/4 రాయొచ్చు. ఆర్ అనగా ఇంట్రెస్ట్ రేట్, అదే ఇంట్రెస్ట్ రేట్ 8/100. ఇక్కడ కూడా 0 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇది 2 5ల, 2 4ల, అలాగే 4 4 క్యాన్సిల్ అవుతుంది. 5తో 5 1ల, 5 ఏళ్ళ 35, 5 2ల 10, 5 9 45 ఇంటూ 729 ఇంటూ 3. సో 729ని 3తో ఇంటూ చేస్తే 3 9ల 27, 3 2ల 6 8, 3 ఏళ్ళ 21, 2,187 రూపాయలు మనకి ఇది 9 నెలలకు. మళ్ళీ అలాగే 2 సంవత్సరాలకు 36,450 మొత్తం వచ్చింది. దీంట్లోకి వెళ్ళి 31,250 రూపాయలు కింద మైనస్ చేస్తున్నా చూడండి, కింద 0 0 2 5, 5,200. ఇది 2 సంవత్సరాలకు 5,200. మొత్తం కూడినట్టయితే 7 8 3 7. సో 7,387 రూపాయలు. ఆప్షన్ 1 is the correct option. Option 1. Next question. The population of village increased by 6% annually. If the present population is 17,490, the population of a village a year ago, 1 year before ఉన్నటువంటి పాపులేషన్ ఎంత ఉంది? ప్రతి సంవత్సరం ఎంత రేటు ఇంట్రెస్ట్ అవుతుంది? 6% ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతం 17,490 అయినట్టయితే సంవత్సరం క్రితం జనాభా ఎంత? ఇక్కడ ఇది కూడా మనం ప్రిన్సిపల్ సేమ్ ఫార్ములా వాడతాం. పి మనకి సంవత్సరం ముందు ఉన్నటువంటి జనాభా పి అనుకున్నట్టయితే ఇక్కడ కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అప్లికేషన్ చేస్తాం. మరి పర్ ఇయర్ 6% ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇంక్రీజ్ అయిన తర్వాత వచ్చినటువంటిది ఏ అనుకుంటాం. 17,490 ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ అంటే 6% బై 100. ఓకే, సో 17,490 ఇక్కడ మనం అడ్డగుణకారం చేసినట్టయితే 100 1 100 ప్లస్ 6 106/100 అవుతుంది. రెండవ వైపు ఎడమవైపు వచ్చినట్టయితే 100/106 అవుతుంది. ఇప్పుడు మరి ఇచ్చినటువంటి దాన్ని 17,490ను మనం 106తో భాగించి, లేదంటే 2 50ల, 2 53ల, 53తో భాగిద్దాం. 17,490ను 53తో భాగించి 50తో గుణిస్తాం. 53 3ల 159 అవుతుంది. తీసివేస్తే 5, 6లకెళ్ళి 5 తీసేస్తే 1 9, మళ్ళీ 3లో వస్తుంది 159. నెక్స్ట్ 0 ఇక్కడ రాస్తాం. 330 330 ఇంటూ 50 చేసినట్టయితే 0 0 5 3 15, 5 3 15 16, 16,500. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇది మనకి సంవత్సరం క్రితం ఉన్నటువంటి జనాభా. సంవత్సరం కింద ఉన్న జనాభా పి అనుకుంటున్నాం. సంవత్సరం తర్వాత వచ్చినటువంటి జనాభా ఏ అనుకుంటున్నాం. అలాగే వృద్ధి రేటు 6 కాబట్టి 6 రాసుకుంటున్నాం. ఈ విధంగా సాల్వ్ చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. 10 వస్తువుల కొన్న వేల 8 వస్తువుల అమ్మకం వేలతో సమానమైనట్టయితే లాభశాతం ఎంత? సో ఇక్కడ మనం చూసినట్టయితే 10 వస్తువులను కొన్నటువంటి వేల ఎంత ఉందో 8 వస్తువుల అమ్మకం వేలతో సమానంగా ఉంది అయినట్టయితే లాభశాతం. సో ఒకడు కొన్న వేల 10 వస్తువులు చూడండి ఒకసారి. ఒక వస్తువు యొక్క కొన్న వేల 1 రూపాయి అనుకుందాం. 1 రూపాయి అనుకున్నట్టయితే 10 వస్తువులకు 10 రూపాయలు అవుతుంది. సో 10 రూపాయలు అనేది కొన్న వేల అవుతుంది. అలాగే 8 వస్తువులకు కొన్న వేల ఎంత అవుతుంది? 8 రూపాయలు అవుతుంది. ఇది మనకి
కాస్ట్ ప్రైస్ కొన్నటువంటి వేళ ఒక వస్తువు ₹1 కొంటే 10 వస్తువులు 8 వస్తువులు ₹8 అవుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంది మనకి 10 వస్తువులు కొన్న వేళ ఎంత ఉందో 8 వస్తువులు అమ్మకం వేలకు సమానం. అంటే 8 వస్తువుల యొక్క అమ్మిన వేళ ₹10 అవుతుంది. కొన్న వేళ ₹10 కాబట్టి అమ్మిన వేళ కూడా ₹10. ఇప్పుడు ఎంత లాభం వచ్చింది? ₹2 లాభం వచ్చింది. ఎందుకు? 8 వస్తువులు కొన్నటువంటిది ₹8కు అమ్మింది ₹10 కాబట్టి ₹2 లాభం వచ్చింది. లాభము బై కొన్న వేళ ఇంటూ 100 మరి భాగారం చేస్తే వచ్చేస్తుంది. 2 1 2 4 4 25ల సో 25%. ఈ విధంగా ఈజీగా మనము రూపాయల్లోకి అనుకున్నట్టయితే ఈజీ అవుతుంది. సో వస్తువుల యొక్క కొన్న వేళ అమ్మిన వేళ సంబంధం ఇచ్చినప్పుడు ఈ విధంగా ఒక ₹1 అనుకోండి. 8 వస్తువుల కొన్న వేళ ₹8. అయితే మన క్వశ్చన్లో 10 వస్తువులు కొన్నటువంటిది ఎంత ఉందో 8 వస్తువులు అమ్మకంకు సమానం కాబట్టి 10 వస్తువులు ₹10 అవుతుంది. అమ్మింది కూడా ₹10 అవుతుంది 8 వస్తువులకే. కానీ కొన్న వేళ ₹8 వస్తువులకి ఎంత? ₹8. సో ఇప్పుడు పెరిగింది ఎంత? ₹2. ఈ రెండింటి మధ్య రిలేషన్. సో 2/8 ఇంటూ 100 ఎందుకనగా లాభము బై కొన్న వేళ సిపి ఇంటూ 100 సూత్రం లాభ శాతానికి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ థర్డ్ రూట్ ఆఫ్ 4096 ఇంటూ థర్డ్ రూట్ ఆఫ్ 125/64. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సంఖ్య 4096కు ఘనమూలం తెలుసుకుని అలాగే 125/64కు ఘనమూలం తెలుసుకుని ఆ రెండింటిని గుణిస్తే ఎంత వస్తుందని అడుగుతున్నాడు. సో 4096. మరి ఇది ఒకవేళ ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్లు ఎక్కడ కూడా పాయింట్లు లేవు అంటే ఇచ్చినటువంటిది మనకి ఏమవుతుందంటే ఘన సంఖ్య అయి ఉంటుంది. ఘన సంఖ్య అయి ఉన్నట్లయితే మరి ఘన సంఖ్య యొక్క ఘనమూలం తెలుసుకోవడానికి ఈజీ మెథడ్ ఏంటంటే ఇచ్చిన సంఖ్యను కుడివైపు నుంచి ఎడమ వైపుకు 3 అంకెల తర్వాత విభజించాలి. ఇప్పుడు మొదటి సంఖ్య ఎంత ఉంది? 4 ఉంది. ఒకసారి గమనించినట్లయితే 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8. 8 కంటే తక్కువ ఉంది కాబట్టి 4 అనేది సో ఇది 1 అవుతుంది. ఒకట్ల స్థానంలో 6 ఎప్పుడు వస్తుంది అంటే ఘన సంఖ్య ఉన్నప్పుడు 6 ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఓకే సో 6 ఉన్నప్పుడు వస్తుంది కాబట్టి 16 అవుతుంది. మరి 125 యొక్క ఘనమూలం 5, 64 యొక్క ఘనమూలం 4. 4 ఒకట్ల 4 4ల 4 5ల 20. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ విధంగా మనం 3 అంకెలు విభజించి ఘనమూలాన్ని తెలుసుకోవచ్చు డైరెక్ట్గా సంపూర్ణ గణాలు అయినప్పుడు మాత్రమే. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ద నెంబర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ -5/7 టు గెట్ -1. -5/7 అనేది -1 అగుటకు తీసివేయవలసినటువంటి సంఖ్య. ద నెంబర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ -5/7. -5/7 నుండి ఏ సంఖ్యను అంటే x అనే సంఖ్యను తీసేద్దాం. తీసేసి ఎంత రావాలని చెప్తున్నాడు? -1. -5/7 అనేది -1 అగుటకు తీసివేయవలసినటువంటి సంఖ్య. ఇప్పుడు తీసివేయాల్సిన సంఖ్య x అనుకుందాం. కాబట్టి -5/7 నుండి xను తీసివేస్తున్నాం. వచ్చేంత వస్తుంది -1. ఇప్పుడు -x తెలుసుకోవాలి కాబట్టి కుడివైపు వస్తే +1 అవుతుంది. -1 అనే స్థిరాంకము కుడి నుంచి ఎడమకు వస్తే +1 అవుతుంది. కాబట్టి -5/7 + 1 x. ఇప్పుడు హారం ఏమి లేకుండా 1 కాబట్టి అడ్డ గుణకారం చేసినట్టయితే -5 + 7 1 7 బై హారంలో లబ్ధం 7. సో 2/7 ఆన్సర్. x = 2/7. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. x4y2z is a 5-digit number exactly divisible by 9. Then the least value of x plus y plus z. ఇచ్చినటువంటిది 5 అంకెల సంఖ్య. 5 అంకెల సంఖ్య అనేది 9తో నిశ్శేషంగా భాగించబడుతున్నట్టయితే x ప్లస్ y ప్లస్ z యొక్క కనిష్ట సంఖ్య ఎంత అని అడుగుతాడు. 9చే భాగించబడినట్టయితే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం అనేది 9 యొక్క గుణిజం కావాలను. సంఖ్యలోని అంకెల మొత్తం 9 యొక్క గుణిజం. సో ఇప్పుడు x ప్లస్ 4 ప్లస్ y ప్లస్ 2 ప్లస్ z. x ప్లస్ 4 ప్లస్ y ప్లస్ 2 ప్లస్ z. సో కూడితే 6 ప్లస్ x ప్లస్ y ప్లస్ z. ఇది మొత్తం 9తో భాగించబడుతుంది కాబట్టి 9 గుణిజం. మరి 9 గుణిజాలంటే 9 కావచ్చు, 9 2ల 18 కావచ్చు, 9 3ల 27 కూడా రావచ్చు అనుకుందాం. ఇప్పుడు మనకు అడిగింది కనిష్ట సంఖ్య కాబట్టి మరి ఇక్కడ 6 ఉంది. ఈ మూడింటి యొక్క మొత్తము కనీసము 3 ఉండవచ్చు లేదా 15 ఉండవచ్చు. ఇప్పుడు 3 అనేది కనిష్ట సంఖ్య అడిగింది కాబట్టి 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే 15 అనే ఆప్షన్ ఇక్కడ లేదు కాబట్టి 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. The GCD of two numbers is 7 and the first 3 quotients by the division method are 1, 2, 3. Then the numbers are. రెండు సంఖ్యల గాసాక 7 మరియు ఆ గాసాకను భాగాహార పద్ధతిలో కనుగొనడంలో లభించినటువంటి మొదటి 3 భాగఫలాలు 1, 2, 3 అయినట్లయితే ఆ సంఖ్యలు ఏంటివని అడుగుతున్నాడు. సో ఒక్కసారి మనం గమనించినట్టయితే ఇక్కడ 2 రకాలుగా చేయొచ్చు. ఆప్షన్స్ ప్రకారం కూడా చేయొచ్చు, లేదంటే తెలుసుకోవచ్చు. చూద్దాం. ఆప్షన్స్ ప్రకారం మనం చూసినట్టయితే ఫస్ట్ మనకి 21, 70. సో 70 తీసుకున్నట్టయితే పెద్ద సంఖ్యను 21తో భాగించినట్టయితే 21 3లో వస్తుంది కాబట్టి 63 అవుతుంది. 7 7 21 7 3ల 21. సో మనకి ఫస్ట్ది కాదు. నెక్స్ట్ సెకండ్ది 29 3ల 87. ఇది కూడా కాదు. సో నెక్స్ట్ ఇది 49 70 చూద్దాం. సో 49 1ల 49 అవుతుంది. నెక్స్ట్ తీసేస్తే 1 2. నెక్స్ట్ 49 21 2ల 42 7 అవుతుంది. 21 7 3ల 21. సో 1 2 3 వచ్చింది ఇదే కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్.
ఈ విధంగా మనము ట్రయల్ ఎర్రర్ మెథడ్లో చెక్ చేసుకుంటూ కూడా ఆన్సర్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. If 69.5 is the mean of 72, 70, x, 62, 50, 71, 90, 64, 58 and 82, then the value of x. ఇచ్చినటువంటి సంఖ్యల యొక్క సరాసరి 69.5 అయినట్టయితే x విలువ ఎంత? సో రాసులు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 రాసుల సంఖ్య 10 ఇచ్చిండు. సగటు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య కాబట్టి సూత్రము రాసుల మొత్తం తెలుసుకుని దాన్ని 10 చేత భాగిస్తే 69.5 వస్తుందని చెప్పిండు. మరి ఇప్పుడు ఆ సంఖ్యల్ని కూడదాం. 72 ప్లస్ 70 142, అలాగే 62 ప్లస్ 50 112, 71 ప్లస్ 90 161, 64 ప్లస్ 58 122, అలాగే లాస్ట్ 82. ఇవి స్థిరాంకాలు 5, 9, 16, 20, 21. నెక్స్ట్ కూడితే 2, 3, 4, 6. 619 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 భాగిస్తుంది గుణిస్తుంది. 619 ప్లస్ ఎక్స్ వచ్చింది. 10 భాగిస్తుంది వస్తే గుణిస్తుంది. గుణిస్తే 695 అవుతుంది. మనకు కావాల్సింది ఎక్స్ విలువ కాబట్టి ప్లస్ 619 అనేది రెండవ వైపు వస్తే మైనస్ 619 తీసేసినట్టయితే 6, 8లకి 1 మైనస్ చేసి 7, 76. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. నెక్స్ట్ది, ఎట్ ఏ షూటింగ్ కాంపిటీషన్ ద స్కోర్స్ ఆఫ్ ద కాంపిటీషన్ వర్ గివెన్ ఇన్ ద టేబుల్, దెన్ ద మోడల్ స్కోర్ ఆఫ్ ద కాంపిటీషన్. షూటింగ్ పోటీలో సాధించినటువంటి స్కోర్ వివరాలు పట్టికలో నమోదైనటువంటి పోటీలో బహుళక స్కోర్ ఎంత? బహుళకము పట్టిక రూపంలో ఇచ్చినప్పుడు మరి ఆవర్గీకృత దత్తాంశాన్ని పట్టిక రూపంలో ఇచ్చినట్టయితే దాంట్లో ఏ తరగతి యొక్క పౌనపుణ్యం అధికంగా ఉంటుందో ఆ తరగతికి సంబంధించినటువంటి దాన్ని బహుళక తరగతి అంటాము. ఆ తరగతి యొక్క విలువనే మనము స్కోర్నే బహుళకంగా తీసుకుంటాం. ఇందులో గమనించినట్టయితే 7 అనేటువంటిది అత్యధిక పౌనపుణ్యం ఉన్నటువంటిది. అయితే ఇది పౌనపుణ్యము, కానీ దీనికి సంబంధించినటువంటిది 4 అనేది బహుళకం అవుతుంది. అంటే 4 అనేటువంటి స్కోరు 7 సార్లు వచ్చింది కాబట్టి 4 అనేటువంటి బహుళకం అవుతుంది. కాబట్టి 1 కాదు ఆప్షన్, ఇది రాంగ్. ఇది ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ 7 అనేది పౌనపుణ్యం. ఏ తరగతి పౌనపుణ్యం అధికంగా ఉంటుందో అది బహుళక తరగతి అంటాము. ఆ తరగతి సంబంధించినటువంటి తరగతి విలువని ఏమంటాము? బహుళకంగా తీసుకుంటాం. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద హైట్ ఈజ్ డబల్ ద బేస్ అండ్ ద ఏరియా ఈజ్ 1369 సెంటీమీటర్ స్క్వేర్, దెన్ ఇట్స్ హైట్. ఒక త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమికి అంటే రెట్టింపు మరియు దాని వైశాల్యం 1369 సెంటీమీటర్లు లేదా చదరపు సెంటీమీటర్లు అయితే దాని ఎత్తు ఎంత? ఇచ్చినటువంటిది త్రిభుజాకారం ఇచ్చిండు. మరి త్రిభుజం యొక్క వైశాల్యము హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తుగా రాసుకుంటాం. మరి ఏరియా ఈజ్ ఈక్వల్ టు త్రిభుజం యొక్క వైశాల్యం హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇందులో రిలేషన్ ఏమిచ్చిండు? ఎత్తు దాని భూమి కంటే రెట్టింపు. మరి త్రిభుజం లోపల భూమి తీసుకున్నట్టయితే ఎక్స్ అనుకున్నట్టయితే ఎత్తు అనేది భూమి కంటే రెట్టింపు అంటే 2x అవుతుంది. మరి 2x అవుతే ఇప్పుడు ఇచ్చింది వైశాల్యం ఇచ్చిండు 1369 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మరి ఇక్కడ 2x భూమి అంటే ఎక్స్, ఎత్తు అంటే 2x. సో 2 క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1369 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1369 1369 యొక్క వర్గమూలం. మరి 1369 యొక్క వర్గమూలం మనకు తెలిసినట్టయితే మరి ఇచ్చినటువంటి దానిని సంఖ్యను 2 భాగాలుగా వేయిస్తున్నాం 13, 69. మరి మొదటి సంఖ్యను 13ను 2 సమాన కారణాంకాల లబ్ధం కానీ అంతకంటే తక్కువ వచ్చేటటువంటి సంఖ్యగా రాసుకున్నట్టయితే 3 3ల 9 వస్తుంది. తీసివేస్తే 4. నెక్స్ట్ బార్ ఉన్నటువంటి 2 అంకెలు తీసుకుంటే 469. ఇప్పుడు 3ని 3 కలిపినట్టయితే 6 అవుతుంది. రెండవ సంఖ్య 7, ఇక్కడ కూడా 7 వస్తుంది. 7 7 49, 7 6 42, 46. సో వర్గమూలం 37 వచ్చింది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 37. అయితే మనకు అడిగినటువంటిది ఎత్తు అడిగిండు. ఎత్తు అంటే 2x అనుకున్నాం కాబట్టి 2 ఇంటూ 37 దట్ ఈజ్ ఈక్వల్ టు 74. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆ త్రిభుజం యొక్క ఎత్తు 74 సెంటీమీటర్లు అవుతుంది. ABCD ఈజ్ ఏ రాంబస్ అండ్ AC అండ్ BD ఆర్ డయాగోనల్స్ ఆఫ్ ద రాంబస్. AC స్క్వేర్ BD స్క్వేర్ ప్లస్ BD స్క్వేర్ విలువ ఎంత అన్నాడు? మరి ఇచ్చినటువంటిది రాంబస్ ఇచ్చిండు. రాంబస్ లోపల పేరు ABCD ఇచ్చిండు. అందులో 2 కర్ణాలు AC మరియు BDలు 2 కూడా కర్ణాలు అయినట్టయితే కర్ణముల యొక్క వర్గం ఎంత అని అడిగిండు, వర్గముల మొత్తం ఎంత అని అడిగిండు. సో మనకి డైరెక్ట్ సూత్రం ఉంది. మరి కర్ణాలు మనం మామూలుగా D1 D2 అనుకుంటుంటాం. సో ఇక్కడ డైరెక్ట్ సూత్రం D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ సైడ్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ సైడ్ అంటే CD స్క్వేర్ కాబట్టి CD అనేది భుజం పొడివే కాబట్టి 4 CD స్క్వేర్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద ఏరియా ఆఫ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఇస్ 16√3 సెంటీమీటర్ స్క్వేర్ దెన్ ఇట్స్ పెరిమీటర్. ఒక త్రిభుజం యొక్క వైశాల్యం ఇచ్చిండు. మరి ఇచ్చినటువంటి సమబాహు త్రిభుజం కాబట్టి సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం సూత్రము √3/4 ఇంటూ A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16√3 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చిండు. అయితే చుట్టుకొలత అడిగిండు 3A అడిగిండు. సో 3A అంటే 3 ఇంటూ భుజం పొడవు. ముందుగా భుజం పొడవు తెలుసుకోవాలి. ఇరువైపులా √3 క్యాన్సిల్ అవుతుంది. 4 భాగిస్తుంది. రెండో వైపు వస్తే గుణిస్తుంది. A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64. అలాగే భుజం పొడవు A ఈజ్ ఈక్వల్ టు √64. 64 యొక్క వర్గమూలం 8. సో ఇప్పుడు చుట్టుకొలత 3 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 24. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
If a cylinder, the circumference of the base is 88 centimeters and height is 60 centimeters, then the curved surface area of the cylinder. మరి ఇక్కడ స్తూపం యొక్క భూమి వృత్తాకారం ఉంటుంది, దాని యొక్క చుట్టుకొలత ఇచ్చిండు, మరి దాని యొక్క భూ పరిధి అని చెప్పిండు, భూ పరిధి అన్న చుట్టుకొలత అన్న సేమ్ అవుతుంది, 88 మీటర్స్ ఇచ్చిండు. ఇక్కడ వ్యాసార్థం ఇవ్వకుండా డైరెక్ట్గా చుట్టుకొలత ఇచ్చిండు. అయినా మరి అలాగే ఎత్తు కూడా ఇచ్చిండు, 60 సెంటీమీటర్స్ ఇచ్చిండు. దాని స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం అడిగిండు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం ఇంగ్లీష్లో కూడా. మరి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ సూత్రము భూ పరిధి ఇంటూ ఎత్తు 2πr ఇంటూ హెచ్. 2πr అంటే వృత్త పరిధి కాబట్టి, భూ పరిధి అనేది వృత్త పరిధి కాబట్టి మరి చుట్టుకొలత 88, అలాగే ఎత్తు 60. సో ఇంటూ చేసినట్టయితే 0, 6×48, 6×48 52, 5280 చదరపు మీటర్లు లేదా మీటర్ స్క్వేర్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ m is equal to x square minus xy plus 7y square, n is equal to 3x minus 2y, then the product of m and n, m ను n ను గుణించినట్టయితే వచ్చే లబ్ధము ఈ కింది వాటిలో ఏదవుతుంది అని అడిగిండు. సో ఇక్కడ మనకి ట్రైనోమియల్ మల్టిప్లై బైనోమియల్. సో మనకి ఇచ్చినటువంటిది త్రిపదిని ద్విపదితో కానీ ద్విపదిని త్రిపదితో కానీ గుణిస్తే వచ్చే లబ్ధంలో ఏముంటుందని అడిగిండు. సో ముందుగా గుణిద్దాం. 3xతో గుణించినట్టయితే ఫస్ట్ టర్మ్ 3x3, అలాగే 3x ఇంటూ మైనస్ ఎక్స్ వై అంటే 3x² y అవుతుంది. 3x ఇంటూ 7 అంటే 7 3 21 xy² అవుతుంది. 3x చేత 3 పదాలను గుణించినాం. నెక్స్ట్ ఇది -2yతో గుణిస్తున్నాం, -2 ఇంటూ x²y. సో -2 ఇంటూ x²y. సజాతి పదాలను ఒకదాని కింద ఒకటి రాస్తున్నాం డైరెక్ట్గా, -2x²y. నెక్స్ట్ రెండో పదం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2xy² ప్లస్ 2xy². నెక్స్ట్ థర్డ్ వన్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 2 14 y3. సో ఇక్కడ సజాతి పదం లేదు కాబట్టి డైరెక్ట్ లాస్ట్లో రాస్తున్నా 14y3. ఇప్పుడు సూక్ష్మీకరించినట్టయితే 3x³ మైనస్ రెండింటిలో 2 సంఖ్యలు ఉన్నాయి కాబట్టి -5x²y, 2 ధన సంఖ్యలు ఉన్నాయి కాబట్టి 23xy², లాస్ట్ వన్ 14y3. సో ఆప్షన్ చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 2 interior angles of the same side of transversal intersecting 2 parallel lines in the ratio 2:3, then the smaller angle. రెండు సమాంతర రేఖలను ఖండించే తిర్యక రేఖకు ఒకే వైపు ఉన్నటువంటి అంతర్కోణాల నిష్పత్తి 2:3 ఇచ్చిండు. సో అనగా ఒకటి 2x అవుతుంది, రెండవది 3x అవుతుంది. మరి కో ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. తిర్యక రేఖకు ఒకే వైపు ఉన్నటువంటి అంతర్కోణాల మొత్తం 180 డిగ్రీలకు సమానం. అనగా 3x + 2x = 5x అవుతుంది, = 180 డిగ్రీ. సంపూరక కోణాలు అనగా కోణాల మొత్తం 180 డిగ్రీలు. x = 180/5 భాగిస్తే 36 డిగ్రీలు. అడిగింది చిన్న కోణం స్మాలర్ యాంగిల్ కాబట్టి 36 × 2 72 డిగ్రీస్. ఒకవేళ బిగ్గర్ యాంగిల్ అయితేనే 108 డిగ్రీస్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ quadrilateral ABCD, the angles are ABCD are respectively 1:2, 2:2, 4:5, then sum of any 3 angles is. ఏవైనా 3 కోణాలను కూడితే ఎంత వస్తుంది? ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఏమైనా 3 కూడవచ్చు అని చెప్పింది కాబట్టి మనకి ఫస్ట్ కోణాలు తెలుసుకుంటే తెలుస్తుంది. మరి కోణాల నిష్పత్తి 1 2 4 5 ఇచ్చింది కాబట్టి మరి మొత్తము ఫస్ట్ ఇది 1x, సెకండ్ ఇది 2x, 4x, 5x అవుతుంది. కోణాల మొత్తం 12x అవుతుంది. చతుర్భుజంలోని కోణాల మొత్తం 360 డిగ్రీలు. సో దెన్ x = 360/30 12, దట్ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు x అనగా 30 డిగ్రీలు, 2x అనగా 60 డిగ్రీలు, 4x అనగా 120 డిగ్రీస్, 5x అనగా 150 డిగ్రీలు. ఇప్పుడు మనకు చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లోపల మరి కూడినట్టయితే ఒకట్ల స్థానంలో ఏ 3 కోణాలను కూడినా ఒకట్ల స్థానంలో 5 వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ ఇది మరి ఏ 3 అన్నా కూడండి, 270 330. సో 330 లేదు కాబట్టి అలాగే 120 180 210 ఈ మూడింటిని కూడితే అలాగే 180 330 అలాగే 150 210 240 240 కూడా లేదు. అలాగే 150 + 120 270 270 + 30 300. సో 300 అనే ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏవైనా 3 కోణాలను కూడమని చెప్పిండు. సో 300 అనేది వచ్చింది కాబట్టి మనకి అదే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ట్రయాంగిల్ ABC, యాంగిల్ A - యాంగిల్ B = 33 డిగ్రీస్, యాంగిల్ B - యాంగిల్ C = 18 డిగ్రీస్ అయితే యాంగిల్ A + యాంగిల్ B = అని అడిగిండు. సో ఒకసారి యాంగిల్ A - యాంగిల్ B = 33 డిగ్రీస్ ఇచ్చిండు. అలాగే యాంగిల్ B - యాంగిల్ C = 18 డిగ్రీస్ ఇచ్చిండు. వీటి మధ్య సంబంధం. అయితే మన క్వశ్చన్ ఏంది, యాంగిల్ A + యాంగిల్ B ఎంత అని అడిగిండు. సో ఇప్పుడు మనకు తెలిసినటువంటిది 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. యాంగిల్ A + యాంగిల్ B + యాంగిల్ C = 180 డిగ్రీస్. మనకి ఇప్పుడు C తెలిసినట్టయితే మనం ఏం చేయొచ్చు అంటే ఆ యొక్క యాంగిల్ A + యాంగిల్ B తెలుసుకోవచ్చు. లేదా మరి ఇప్పుడు ఏకి బికి సికి ఉన్నటువంటి సంబంధం ఇక్కడ చూసినట్టయితే యాంగిల్ రెండిట్లో కామన్గా ఉన్నటువంటిది ఏముంది, బి ఉంది. కాబట్టి నేను చేస్తానంటే యాంగిల్ బి యాంగిల్ ఏ ఏం రాస్తున్నంటే 33
ప్లస్ యాంగిల్ బి. ఇక్కడ సి అంటే యాంగిల్ బి మైనస్ 18 డిగ్రీస్. ఇప్పుడు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఏ అనగా ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి దానిలో కూడా ఏ అంటే ఏమొస్తుంది 33 ప్లస్ యాంగిల్ బి, 33 ప్లస్ యాంగిల్ బి. ఇక్కడ బి అంటే బి అవుతుంది. సి అంటే యాంగిల్ బి మైనస్ 18 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 180. సో బి 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 3b అవుతుంది. అలాగే 33లోకి వెళ్ళి 18 మైనస్ చేస్తే 15 ప్లస్ 15 అది రైట్ సైడ్ వస్తే మైనస్ 15 అవుతుంది. తీసేస్తే 165. యాంగిల్ బి అంటే 3తో డివైడ్ చేస్తే 55. ఇప్పుడు మనకి బి విలువ 55 వచ్చింది కాబట్టి 55లోకి వెళ్ళి 18 మైనస్ చేస్తే 37 వస్తుంది యాంగిల్ సి అనేది. సో ఇప్పుడు 180లోకి వెళ్ళి 37 మైనస్ చేస్తే మనకి 143. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. 5 into 5 power of n minus 2 into 3 power of 2n minus 3 that is equal to 135 అయితే మనకి n వాల్యూ ఎంత అని అడిగిండు. సో ఇచ్చినటువంటి దాని ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాస్తే 135ను 3 పవర్ ఆఫ్ 3 ఇంటూ 5 వస్తుంది. 27 ఇంటూ 5 అవుతుంది. 27 అంటే 3 క్యూబ్ ఇంటూ 5. సో ఇప్పుడు మనకి ఎడమవైపు కుడివైపు భూములకు భూములు ఘాతాంకాలకు ఘాతాంకాలు సమానం చేసినట్టయితే మరి ఇప్పుడు ఫస్ట్ దాంట్లో 5 పవర్ ఆఫ్ 1 ఉంది అనగా n మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1, n ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అలాగే రెండో దాంట్లో కూడా చూడండి 3 ఘాతం 3 యొక్క ఘాతం 2 ఇంటూ n మైనస్ 3 ఉంది. 2 ముళ్ళ 6, 6లోకి వెళ్ళి 3 అయితే 3. సో కరెక్ట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ క్వశ్చన్ పేపర్. 4a² మైనస్ 2b మైనస్ c హోల్ స్క్వేర్ను కారణాంకాలు లబ్ధంగా రాస్తే మరి కారణాంకాలు లబ్ధంగా రాస్తే 4a² 2a² అని రాసుకుంటాం మైనస్ 2b మైనస్ c హోల్ స్క్వేర్. ఇది x² మైనస్ y² ఫామ్లో ఉంది. అంటే x ప్లస్ y ఇంటూ x మైనస్ y అనగా 2a ప్లస్ 2b మైనస్ c ఫస్ట్ది అవుతుంది. సెకండ్ది 2a మైనస్ 2b, మరి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ c వస్తుంది. చూడండి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.